అనంత కరుణామయుడు పరమ కృపాశీలుడు అయిన అల్లాహ్ పేరుతో. ఆయత్ నెంబర్ 15. బిస్మిల్లాహిర్ రహ్మానిర్ రహీం. ఖుల్ ఇన్నీ అఖాఫు ఇన్ అసైతు రబ్బీ అదాబ యౌమిన్ అజీమ్. ఆయత్ నెంబర్ 15. నేనే గనక నా ప్రభు ఆజ్ఞను శిరసా వహించకపోతే ఒకానొక మహాదినాన నాకు శిక్ష పడుతుందని నేను భయపడుతున్నాను అని కూడా వారికి చెప్పు. 16. అంటే నేను ప్రవక్తనైనప్పటికీ నేనే గనక దేవుని మాట వినకుండా ఆయన్ని వదిలి ఇంకొకరి నా ఆరాధ్య దైవంగా చేసుకున్నట్లయితే నేను కూడా ఆయన పట్టు నుంచి తప్పించుకోలేను. ఆయత్ నెంబర్ 16. من يصرف عنه يومئذ فقد رحمه وذلك الفوز المبين. ఆయత్ నంబర్ 16. ఆ రోజు ఎవరిపై నుంచి ఆ శిక్ష తొలగించబడుతుందో ఆ వ్యక్తిని అల్లాహ్ అపారంగా కరుణించినట్లే. అదే స్పష్టమైన విజయం. 17. నష్టము నుంచి దూరంగా ఉంటూ లాభం పొందడమే సిసలైన సాఫల్యం కాగా నరకాగ్ని నుంచి ఎవరైనా తనను కాపాడుకుని స్వర్గ వనాలలోనికి ప్రవేశిస్తే అతని కొరకు అంతకు మించిన సాఫల్యం ఇంకేముంటుంది? ఆ విషయమే దివ్య ఖురాన్లో వేరొక చోట ఈ విధంగా చెప్పబడింది. ఎవడు నరకాగ్ని నుంచి తప్పించబడి స్వర్గములో ప్రవేశం కల్పించబడ్డాడో అతడు విజయం పొందాడు. అలీ ఇమ్రాన్ 185. ఆయత్ నంబర్ 17. وَإِن يَمْسَسْكَ اللَّهُ بِضُرٍّ فَلَا كَاشِفَ لَهُ إِلَّا هُوَ وَإِن يَمْسَسْكَ بِخَيْرٍ فَهُوَ عَلَى كُلِّ شَيْءٍ قَدِيرٌ. ఆయత్ నంబర్ 17. ఒకవేళ అల్లాహ్ నిన్ను ఏదన్నా బాధకు గురి చేస్తే ఆయన తప్ప మరెవరూ దాన్ని దూరం చేయలేరు. ఒకవేళ ఆయన నీకు ఏదన్నా మేలు చేస్తే ఆయన అన్నింటిపై అధికారం కలవాడు. 18. అంటే లాభ నష్టాలను చేకూర్చగల శక్తి అల్లాహకు మాత్రమే ఉంది. విశ్వమండలంలో తిరుగులేని అధికారం కలవాడు ఆయన మాత్రమే. ఆయన నిర్ణయాధికారాన్ని ఎవరూ అడ్డుకోలేరు. ఈ విషయమే ఒక హదీసులోని ప్రార్థనలో ఇలా వివరించబడింది. ఓ అల్లాహ్, నీవు ఎవరికైనా ఇవ్వదలిస్తే ఎవరూ ఆపలేరు. నీవు ఎవరికైనా ఇవ్వకుండా ఆపకుంటే అతనికి ఇప్పించేవారు కూడా ఎవరూ లేరు. ఏ స్థితిమంతునికి అతని స్తోమత నీకు ప్రతిగా ఎలాంటి ప్రయోజనాన్ని చేకూర్చజాలదు. సహీ బుఖారీ కితాబుల్ ఏతిసామ్, ముస్లిం కితాబుస్ సలాత్ వల్ మసాజిద్. ప్రతి నమాజు తరువాత ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం ఈ దువా చేసేవారు. ఆయత్ నంబర్ 18. وهو القاهر فوق عباده وهو الحكيم الخبير. ఆయత్ నంబర్ 18. తన దాసులపై తిరుగులేని ఆధిపత్యం. 19. అందరి శిరస్సులు ఆయన ముందు వాలి ఉన్నాయి. మహామహులు, నిరంకుశ చక్రవర్తులు, నియంతలు సైతం ఆయన ఎదుర అసక్తులై ఉన్నారు. ఆయన అన్నింటిపైన తిరుగులేని అధికారం కలవాడు. సమస్త జగతి ఆయన ఆజ్ఞలకు కట్టుబడి ఉంది. ఆయన చేసే ప్రతి పని వివేకంతో కూడుకున్నది. ప్రతి చిన్న విషయం ఆయనకు తెలుసు. ఆయన దయానుగ్రహాలకు ఎవరు అర్హులో మరెవరు అనర్హులో ఆయనకు బాగా తెలుసు. అధికారం గలవాడు ఆయనే. ఆయన అత్యంత వివేచనాపరుడు, అన్నీ తెలిసినవాడు. ఆయత్ నంబర్ 19. قل أي شيء أكبر شهادة قل الله شهيد بيني وبينكم وأوحي إلي هذا القرآن لأنذركم به ومن بلغ أئنكم لتشهدون أن مع الله آلهة أخرى قل لا أشهد قل إنما هو إله واحد وإنني بريء مما تشركون. ఆయత్ నంబర్ 19. అందరికన్నా గొప్ప సాక్ష్యం ఎవరిది అని వారిని అడుగు. నాకు మీకు మధ్య సాక్షిగా అల్లాహ్ ఉన్నాడు. 20. తాను సాటిలేని దైవం, గొప్ప పరిపోషకుడన్న విషయానికి స్వయంగా అల్లాహే సాక్షి.
ఆయన్ని మించిన సాక్షి ఇంకెవడూ లేడు. ఈ ఖురాన్ ద్వారా నేను మిమ్మల్ని ఇది ఎవరెవరి వరకు చేరుతుందో వారందరినీ హెచ్చరించటానికి గాను. 21. ఈ ఆయతుకు వ్యాఖ్యానంగా హజరత్ రబీ బిన్ అనస్ రజియల్లా తలాన్హు ఇలా అంటున్నారు: ఎవరెవరి వద్దకు ఈ ఖురాన్ చేరుతుందో వారు నిజంగా మహాప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం అనుయాయులే అయితే దైవ ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం ప్రజలను అల్లాహ్ వైపుకు పిలిచినట్లే వారు కూడా ప్రజలను అల్లాహ్ వైపుకు పిలవాలి. ఏ విధంగా దైవ ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం జనులను హెచ్చరించారో అదే విధంగా వారు కూడా ప్రజలను హెచ్చరించాలి. ఇది వారి విద్యుక్త ధర్మం. ఇబ్నే కసీర్: ఈ ఖురాన్ నా వద్దకు వహీ ద్వారా పంపబడింది అని ఓ ప్రవక్త వారికి తెలియపరచు. అల్లాహ్తో పాటు మరికొంతమంది దేవుళ్ళు కూడా ఉన్నారని మీరు నిజంగా సాక్ష్యం ఇవ్వగలరా? నేను మాత్రం అలాంటి సాక్ష్యం ఇవ్వను అని ఓ ప్రవక్త వారికి చెప్పు. ఆయనే ఒకే ఒక్కడైన ఆరాధ్య దేవుడు. మీరు దైవానికి కల్పించే షిర్క్ భాగస్వామ్యంతో నాకెలాంటి సంబంధం లేదు అని ఓ ప్రవక్త వారికి చెప్పేయి.